ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఎసెన్షియా ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే అదే జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ సినర్జిక్ యాక్టివ్ ఫార్మా కంపెనీలో రసాయనాలు కలుపుతుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రిని ఆదేశించారు. గాయపడిన కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. బాధితులు కె సూర్యనారాయణ, రోయా అంగిరియా, లాల్ సింగ్ పూర్తి, వైభవ్ కోనలుగా గుర్తించారు పోలీసులు. ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఎసెన్షియా ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే అదే జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ సినర్జిక్ యాక్టివ్ ఫార్మా కంపెనీలో రసాయనాలు కలుపుతుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రిని ఆదేశించారు. గాయపడిన కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. బాధితులు కె సూర్యనారాయణ, రోయా అంగిరియా, లాల్ సింగ్ పూర్తి, వైభవ్ కోనాలుగా గుర్తించారు పోలీసులు. మనం చూస్తున్నాం ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి గల కారణాలను తెలుసుకునే లోపే మరొక ప్రమాదం మనకు కనిపిస్తోంది. అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ఘటన నేను మనకు చూసాము. ఇంకా మృతులు ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, వారి డెడ్ బాడీస్ కూడా పూర్తి స్థాయిలో లభించలేదు. కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఇంకా ఈ ఘటన మర్చిపోలేదు. ఈలోపే మరొక ప్రమాదం జరిగింది. అదే పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఫార్మాలో నిన్న. కాకపోతే ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ వారికైతే గాయాలు అయ్యాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఫార్మాసిటీ కంపెనీస్ లో ఉన్నటువంటి కంపెనీల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు అయితే ఇప్పుడు అట్టుడికిపోతుంది. దీంతో ఒకవైపు అనకాపల్లి, మరోవైపు విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వరుసగా అంటే 2 రోజుల క్రితం ఏదైతే అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులు సమీక్షించి అధికారులతో సమీక్షించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ పక్కనే దానికి సమీపంలోనే ఉన్నటువంటి పరవాడలో, అనకాపల్లి జిల్లా పరవాడలోని జేఎన్టీయూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి సినర్జిస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థ ఇదొక ఫార్మా కంపెనీ. ఈ ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి 12 గంటలప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ అవడంతో పాటు షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి ఇప్పటికే కంపెనీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అయితే ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో 4 అయితే తీవ్ర గాయాలయ్యి 4 కూడా విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో వీళ్ళందరూ కూడా జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తులుగా అయితే సంస్థ అయితే ప్రకటించింది. ఇందులో ఒక వ్యక్తి అయితే 62% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది తీవ్రమైన గాయాలతో ప్రమాదకర స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళకైతే 30 నుంచి 40% గాయాలు అయినట్టుగా, అంటే శరీరం కాలినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాత్రే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడడం, అదేవిధంగా కంపెనీకి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అదేవిధంగా వాళ్ళకి అందిస్తున్నట్టు వైద్యం గురించి కూడా ఆరా తీయడం జరిగింది. మరి కాసేపట్లో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి పరిస్థితిని సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా వరుసగా చూసుకుంటే 2 రోజుల్లో వరుసగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మాసిటీ కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం అయితే ఆందోళన కలిగిస్తుంది. దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్పి కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అదేవిధంగా స్వచ్ఛందంగా సంస్థల ఏదైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్ యాజమాన్యం కూడా స్వచ్ఛందంగా రెడ్ జోన్ లో ఉన్నటువంటి కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకోవాలని చెప్పి దానికి సంబంధించి పూర్తి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలోనే మరో ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఆందోళన కలిగిస్తుంది. దీన్ని బట్టి ఫార్మాసిటీల్లో నిబంధనలు ఏ మేరకు ఉన్నాయి, అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు అదైతే స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించి యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఆశ ఏదైతే గాయాలైనటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు సీఎం, హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. వారి కండిషన్ ఏ విధంగా ఉంది, వరుసగా ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నిర్లక్ష్యం ఒకటి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరు చూసినా సరే నిర్లక్ష్యం. మీరైతే సేఫ్టీ ఆడిట్ అన్నారా, అవి సక్రమంగా సరైన టైంలో నిర్వహించకపోవడం, చేయకపోవడం కూడా ఒక రీజన్స్ గా తెలుస్తున్నాయి. సో ప్రభుత్వం ఈ కంపెనీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోబోతుందా? అధికారులు ఏమైనా స్పందించారా? కంపెనీ యాజమాన్యం కానీ వీరెవరైనా? వరుసగా చూసుకుంటే ఫార్మాసిటీ కంపెనీస్ లో ఏవైతే ప్రమాదాలు జరుగుతున్నాయో దీని మీద సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే మీ కంపెనీలో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఆడిట్ నివేదికలు ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఇదైతే ఈ సమీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే మరో కంపెనీలో ప్రమాదం జరగడం కూడా అసలు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్న లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలో 119 కంపెనీల్లో ప్రమాదాలు సంఘటనలు జరిగితే 119లో 120 మంది మృత్యువాత పడ్డారని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అచ్యుతాపురంలో నివేదిక చదవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో ఉన్నటువంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్న ప్రికాషన్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఆ ఉద్యోగులకు కానీ ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో దీని మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే అచ్యుతాపురంలో జరిగినటువంటి ఏదైతే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన సంఘటన మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని చెప్పారు. అదేవిధంగా ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా కంపెనీస్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ కంపెనీల్లో అసలు ఆడిట్ నిర్వహించారా లేదా, నిజంగా సేఫ్టీస్ తీసుకున్నారా లేదా, ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే జేఎన్టీయు ఫార్మా దీంట్లో జరిగినటువంటి సినర్జీస్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అందులో గాయపడ్డ వాళ్ళలో దాదాపు అందరూ కూడా 22 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న 22, 24, 36 సంవత్సరాలు ఉన్న వ్యక్తులే ఉన్నారు. వీళ్ళకైతే మెరుగైన వైద్యం అందిస్తున్నారు చెప్పి వైద్యం అందించడం కాదు ప్రమాదాలు నివారించాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.